ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకమని దళిత నాయకుడు జంగా బాబురావు అన్నారు. ఇక ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధం కాదని, ఇదే విషయం సుప్రీంకోర్టు గతంలో తీర్పు వెల్లడించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అమలాపురం ప్రెస్ క్లబ్లో మాల మహానాడు నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు వర్గీకరణకు సంబంధించి పలు అంశాలు వెల్లడించారు. కొత్త ప్రభుత్వంలో చంద్రబాబు సీఎం అయ్యాక కుప్పంలో మొదటి సమావేశంలో ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని ప్రకటించారన్నారు. కానీ అంబేద్కర్ ఆలోచన విధానం దళితుల ఐక్యంగా ఉండాలన్నదే కానీ వర్గీకరణ చేయడం అంటే దళితుల ఐక్యతను దెబ్బతీయడమే అని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ప్రధాన పార్టీలు అన్ని దళితుల మధ్య వైరాన్నే లక్ష్యంగా పార్టీలు చేస్తున్నాయని 15% ఎస్సీలకు 7% ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు జనాభా బాగా పెరిగింది, రిజర్వేషన్లు పెంచాలి తప్ప వర్గీకరణ కాదు అన్నారు. ఇక వర్గీకరణ చెల్లదని చట్టం చెబుతుందని తెలియజేశారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రధాని మోదీ కూడా వర్గీకరణకు సానుకూలంగా ప్రకటించారని వ్యాఖ్యానించారు. అదే జరిగితే దళిత నాయకులంతా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని బాబురావు హెచ్చరించారు. ముఖ్యమంత్రి కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నేడు గారు కూడా న్యాయమూర్తికి రావాలి. తదుపరి మొట్టమొదటి మీటింగ్ కుప్పంలో ఆయన సమావేశానికి హాజరై అనేక సందర్భాలు ప్రస్తావించి ఈ అంశం కూడా ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతాం అని ఆయన నొక్కి వక్కారించడం జరిగింది. అయ్యా మీ అందరికీ తెలుసు, మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ఏంటంటే దళితులను విడదీయకూడదు, వీళ్ళని దళితులని విడదీసి రాజకీయంగా ఉపయోగించుకుంటూ ఉన్నారు స్వాములు. కాబట్టి దళితుల్ని విడదీయకుండా ఐక్యంగా ఉండి ఏ కార్యక్రమమైనా ముందుకు సాగించాలని, పోరాటం చేయాలని బాబాసాహెబ్ యొక్క ఆయన